హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు పిల్లలకి బాగా నచ్చే అండ్ ఈవినింగ్ టైంలో ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీతో వచ్చేసాను. సో అదే అండి అటుకుల మిక్చర్. దీన్ని పోహా మిక్చర్ అంటారు, చుడువ అంటారు. సో ప్రాసెస్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం పోహా అటుకుల్ని ఒక కడాయిలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ముట్టుకుంటే మనకి ఆ అటుకులు అనేది స్మాష్ అయిపోవాలి చేతుల్లో. సో అలా అయినప్పుడు మనం దించేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ రంగు మారకుండా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతే మనకు మాడు టేస్ట్ అనేది వస్తుంది. సో పల్లీలు ఇలా దూరగా కలుపుతూ వేయించుకుంటేనే చాలా మంచిది. సో ఒక 2 to 3 మినిట్స్లో పల్లీలు వేగిపోతాయి. వేగిన పల్లీలను తీసుకొని అటుకుల్లో వేసేసి నెక్స్ట్ అదే కడాయిలో మనకు మిగిలిపోయిన ఆయిల్లోనే ఆవాలు, నువ్వులు, ఎల్లిపాయ ముద్ద అండ్ గ్రీన్ చిల్లీస్, పసుపు, పుట్నాలు అన్నీ వేసి కలుపుతూ ఉండాలి. సో మనకి ఏంటంటే పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అటుకుల మిక్చర్ అంటే మనకి ఆ కలర్ అండ్ టెక్స్చర్ కోసం మనం పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ ఇంకా టేస్ట్ కోసం చాలామంది క్యాష్యూస్ కూడా వేసుకుంటారు. సో అది ఆప్షనల్ అన్నమాట. సో మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి అటుకుల మిక్చర్లో వేసి కలుపుతూ ఉండాలి. అండ్ సాల్ట్ అనేది మనం పసుపు వేసిన తర్వాత వెంటనే కడాయిలోనే వేసేయాలన్నమాట. సో ఇంకా మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత కూడా వేడి మీదనే యాడ్ చేసుకోవాలి. సో చల్లారిన తర్వాత సరిగ్గా కలవదు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్స్ చేసుకుంటే ఆహా అటుకుల మిక్చర్ ఎంత బాగుంది.